इंकीलाब जिंदाबाद, इंकीलाब जिंदाबाद, इंकीलाब जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय। ఊగరా ఊగరా ఉరికంపమందుకొని ఊగరా, ఊగితే శత్రువుకు దడదడ, ఊగితే శత్రువుకు దడదడ. మనుషుల్ని చంపగలరేమో కాని వారి ఆదర్శాలను చంపలేరు. జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మేం మరణించి ఎర్ర పూల వనములో పూలై పూస్తాం. ఉరికంపాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పు రవ్వల మీద నిదురిస్తాం అని జబ్బచరిచి చెప్పిన జబర్దస్త్ స్వాతంత్ర సమరయోధుడు. బగబగమండే అగ్నికణం, యువతకు ఉత్తేజం, ఆదర్శానికి నిదర్శనం. ఆ పేరు వింటేనే చాలు భారతీయుల రక్తం గర్వంతో పొంగిపోతుంది. ఆయన ఆలోచనలు, ఆశయాలు, ఆవేశం ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. కళ్ళ ముందు ఉరికంపం, మొహం మీద చిరునవ్వు, మృత్యువును కౌగిలించుకొని 23 ఏళ్ల వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన భరతమాత ముద్దు బిడ్డ, ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ నినదించిన ఓ స్వాతంత్ర సమరయోధుడు మన భగత్ సింగ్. 1907 సెప్టెంబర్ 28 రోజున నేటి పాకిస్తాన్లో ఉన్న పంజాబులోని లాయర్పూర్ జిల్లా బంగా సమీపంలోని కత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించడం జరిగింది. ఒకరోజు తన తండ్రి 3 ఏళ్ల వయసున్న భగత్ సింగ్ను కొత్తగా వేస్తున్న తోటను చూడడానికి పొలాల్లోకి తీసుకువెళ్లాడు. వెంటనే భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డి పరకలను నాటడం మొదలుపెట్టాడు. తండ్రి, ఏం చేస్తున్నావురా అని ప్రశ్నిస్తే భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని ఆ తండ్రి అవాక్కయ్యాడు. భగత్ సింగ్ అన్న మాటలివి. తుపాకులు నాటుతున్న నానా అంటే భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయసులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. 13 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి భగత్ సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన భగత్ సింగ్ బ్రిటిష్ దిగుమతి దుస్తులను తగలబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరీ గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెందిన భగత్ సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. 30 అక్టోబర్ 1928న కమిషన్ లాహోర్ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు. లాలా లజపత్ రాయ్ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కల్లారు చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్ ను హతమార్చడానికి విప్లవకారులు శివరాం రాజ్గురు, జైగోపాల్ మరియు సుఖ్దేవ్ తాపర్లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్ ను గుర్తించిన జైపాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్ కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డిఎస్పీ జేపీ సాండర్స్ కనిపించినప్పుడు సింగ్ కు జైపాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్ కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంటపడకుండా ఉండడానికి భగత్ సింగ్ లాహోర్ కు వెళ్లాడు. అసెంబ్లీపై భగత్ సింగ్ మరియు దత్తులు బాంబు విసిరి ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలను వెదజల్లారు. ఆ తర్వాత భగత్ సింగ్ ను అరెస్టు చేశారు. అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపథ్యంలో జేపీ సాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటిష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్రానికి తన గళాన్ని వినిపించుకునేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 1931 మార్చి 23న భగత్ సింగ్, శివరాం రాజ్గురు, సుఖ్దేవ్ తాపాలను లాహోర్ జైలులో ఉరితీశారు. ఆ విధంగా స్వాతంత్రం కావాలి, విప్లవం వర్ధిల్లాలి, తెల్ల దొరతనం పోవాలి అంటూ భగత్ సింగ్ అమరుడయ్యాడు. భగత్ సింగ్ అమరుడయ్యాడు. భగత్ సింగ్ అమరుడయ్యాడు.